ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. ఈరోజు మన ఐకాన్ రియల్ టాక్కి ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేశాం. మనం ఇండిపెండెంట్ హౌస్ కట్టినా, విల్లా కట్టినా, అపార్ట్మెంట్ కట్టినా ఇంటీరియర్ వర్క్స్కి చాలా ప్రాధాన్యత పెరిగింది. సో అప్రాక్సిమేట్లీ 10 to 20% ఆఫ్ ద బడ్జెట్ మనకి ఇంటీరియర్ వర్క్ పెడుతున్నాం. సో అంత పెడుతున్నప్పుడు ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి అన్నది మనకి చాలా తక్కువ తెలుసు. సో వీటి గురించి తెలుసుకోవడానికి, అలాగే డిఫరెంట్ ప్లైవుడ్ మెటీరియల్ ఏంటి, డిఫరెంట్ వినీర్ మెటీరియల్ ఏంటి అండ్ లామినేట్ మెటీరియల్ ఏంటి అన్నది ప్రేక్షకులకి వివరంగా చెప్పడానికి ఈరోజు మనం ఈ రంగంలో 20 సంవత్సరాలుగా ఉన్న శ్రీనివాస్ కొరపాటి గారిని ఇన్వైట్ చేశాం. శ్రీనివాస్ కొరపాటి గారు విజయవాడలో వరుణ్ డెకర్స్ పెట్టి హైదరాబాదు, తెలంగాణ, వైజాగ్ ఇలా అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఆయనకి ఈ రంగంలో అపారమైన అనుభవం ఉంది. అలాగే చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అందిస్తారు అని చెప్పి కూడా కస్టమర్స్లో మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఆయన నుంచి మనం ప్లైవుడ్ గురించి, వినీర్ గురించి, లామినేట్ గురించి, మిగతా ఇంటీరియర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు రియల్ టాక్ అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సార్, శ్రీనివాస్ గారు, మీరు ఈ బిజినెస్ లో మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక 25 years గా ఉన్నారని చెప్తున్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు నేను బేసికల్గా నా పీజీ వచ్చి కంప్యూటర్స్లో పీజీ చేశానండి. 2003లో నాది పీజీ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను సాఫ్ట్వేర్లో ఒక 6 years వరకు నేను వర్క్ చేశానండి. తర్వాత నాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది, అదర్ బిజినెస్, ప్లైవుడ్ కాకముందు వేరే ఉంది. తర్వాత నేను ప్లైవుడ్ బిజినెస్ ఇదంతా హోల్సేలింగ్ అంతా బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాను. మా కజిన్స్ కానీ మా బ్రదర్ ఇన్ లా ఉన్నారు ఈ బిజినెస్లో మోర్ దెన్ 20 years నుంచి. ఓకే, అంటే అసలు ప్లైవుడ్ బిజినెస్ లోకి రావాలని ఎందుకు అనిపించింది సార్? మీరేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు అండ్ మీకు వేరే ఇండస్ట్రీ కూడా ఉంది అంటున్నారు. అంత చదువుకొని ఇండస్ట్రియల్ సెటప్ లోకి వెళ్లకుండా ఈ ప్లైవుడ్ బిజినెస్ లోకి ఎందుకు వచ్చారు? అంటే అప్కమింగ్ అంతా ఇంటీరియర్స్ ఎవ్రీవేర్, ఏ డెవలప్మెంట్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఎక్కడైనా కానీ ఈ ఇంటీరియర్స్ అనేది, దీనికి సంబంధించిన మెటీరియల్స్ అనేది ఎక్కడైనా కానీ అప్కమింగ్ అని ఒక ఉద్దేశంతో మేము దీంట్లో రావటం జరిగిందండి. ఎందుకంటే ఈరోజు కస్టమర్ అనేవాళ్ళు ఎవరు ఏ హోమ్ తయారు చేయాలన్నా, ఎవరు చేయాలన్నా ఈరోజు ఎలా ఉందంటే మార్కెట్ మనకి ఎంత బెస్ట్గా ఉండాలి, ఇంకా కొత్తగా ఏమన్నా మెటీరియల్స్ వస్తున్నాయా అనేది ప్రతి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఎప్పటికైనా కానీ డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో మేము రావడం జరిగిందండి. ఓకే, అంటే మీరు ఇప్పుడు మీ కంపెనీ ఎక్కడెక్కడ ఉంది సార్? అంటే మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడెక్కడ ఉంది అండ్ మీరు ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? అంటే మా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారా, లేకపోతే ఓన్లీ చిన్న సేలింగ్ యూనిట్స్ ఉంటాయి కదా వాళ్ళకి చేస్తారా, ఎలా చేస్తారు? మా కంపెనీ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్లో ఉందండి. అక్కడి నుంచి టోటల్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. తర్వాత వచ్చేసి మా విజయవాడలో కూడా ఉంది. ఇక్కడి నుంచి అప్ టు శ్రీకాకుళం, విజయనగరం, ఇటువైపు చిత్తూరు వరకు ఆంధ్రప్రదేశ్ అంతా విజయవాడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఇస్తామండి. తర్వాత మా దగ్గర వచ్చేసి మేము సప్లై చేసేది హోల్సేల్ బిజినెస్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్ టు కంపెనీ డిపో లాగా మేము ఓన్లీ పెద్ద ప్రాజెక్టులకి తర్వాత హోల్సేల్గా ఇస్తాం తప్పితే మేము రీటైల్గా మేమేం చేయమండి. ఓకే, పెద్ద ప్రాజెక్టులు అంటే ఒక అపార్ట్మెంట్ లేకపోతే విల్లా? అపార్ట్మెంట్, హోల్ అపార్ట్మెంట్ మాకు ఏదైనా ఒక 10-20 ప్లాట్లు, ఒక 500 షీట్లు, 1000 షీట్లు అలా కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఓఈఎం కానీ లేకపోతే కాంట్రాక్టర్ కానీ బిల్డర్కి కానీ అలాగే సప్లై చేస్తామండి. ఓకే, అంటే హోల్సేల్ మాది ఏంటంటే ప్రైసెస్ కూడా హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయండి. రీటైల్ లాగా 2 షీట్లు దానికి షోరూమ్ కానీ షాప్ కానీ వెళ్ళి కస్టమర్ తీసుకుంటాడు. మాదైతే హోల్సేల్, మేమైతే హోల్సేల్ సప్లై ఇస్తాం. ఓకే, అంటే ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు సార్, అసలు మీరు అంటే మనకి తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడ బిజినెస్ అనేది మనకి రియల్ ఎస్టేట్ చూసుకున్నా ఏదైనా చాలా మంచి భూమ్ లో ఉంది. సో అక్కడ డెఫినెట్ గా మనకి రూపాయి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ మీరు విజయవాడలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అండ్ విజయవాడకి ఎందుకు వచ్చారు అసలు? మేము విజయవాడలో స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి మేము ఒక 4-5 years అయిందండి. విజయవాడలో మేము స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, విజయవాడలో కూడా మనం మా నెగిటివ్ ప్లేస్ వచ్చి గుంటూరు అండి, గుంటూరు డిస్టిక్. ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది. ఇక్కడ మాకు అదర్ బిజినెస్లు వైజాగ్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. సో విజయవాడలో కూడా ఏదన్నా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము విజయవాడలో చేయడం జరిగింది. ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు అంటే
మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో మన హైదరాబాద్ విజయవాడని కంపేర్ చేయడానికి. విజయవాడ దెర్ ఈజ్ సమ్ డిఫరెన్స్ అండి, ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ విజయవాడ ఈజ్ మెట్రోపాలిటన్, హైదరాబాద్ ఈజ్ మెట్రోపాలిటన్ సిటీ. కంపేర్డ్ టు హైదరాబాద్, విజయవాడ ఈజ్ బిజినెస్ వైజ్గా, డెవలప్మెంట్ వైజ్గా, ఐ మీన్ టు సే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రావడం హైదరాబాద్లో ఎక్కువ అండి వాస్తవంగా. అయితే విజయవాడ ఆల్సో ఈజ్ ఏ సెకండ్ టైర్ సిటీ. గ్రోత్ ఈజ్ గుడ్, గ్రోత్ ఇప్పుడు వస్తుందండి విజయవాడ కూడా. సో మనము డెవలప్ అయిన తర్వాత రావడం కంటే కూడా మనం ఇప్పటి నుంచే వచ్చి క్యాచప్ చేయొచ్చు ఆ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో మేము ఇక్కడ విజయవాడలో కూడా స్టార్ట్ చేసాము. బట్ సో ఫార్ ఇట్ ఈస్ గుడ్ అండి, విజయవాడ కూడా బాగుంది. బికాజ్ విజయవాడ పాపులేషను హైదరాబాద్ పాపులేషను చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ పాపులేషన్ హైదరాబాద్లో మోర్ దెన్ 1.5 crores ఉన్నారు, విజయవాడలో పాపులేషన్ చాలా తక్కువ. సో మనం రెండింటినీ కంపేర్ చేయలేము. బట్ డెవలప్మెంట్ వైజ్ ఓకే, మాకు అనుకున్నట్టు పర్వాలేదు, బాగానే ఉంది విజయవాడ కూడా. మీరు గత 4-5 years ఉన్నారంటున్నారు కదా విజయవాడలో మీరు. ఎందుకంటే నాకు తెలిసి ఏ కన్స్ట్రక్షన్ చేసినా సరే కంపల్సరీ వాళ్ళకి ఇంటీరియర్ వర్క్ కావాలి. సో మీ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ ఎంత అవుతుందనే దాన్ని బట్టి మన స్కేల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అండ్ గ్రోత్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందని చెప్పొచ్చు. సో మీరు 4-5 years గా ఏం అబ్జర్వ్ చేశారు సార్? అంటే మనకి ఇప్పుడు ఆఫ్టర్ 3 capitals ఇవన్నీ అనుకున్న తర్వాత విజయవాడలో ఏమైనా కన్స్ట్రక్షన్ స్లో డౌన్ అయిందంటారా, లేకపోతే కన్స్ట్రక్షన్ లేకపోతే ఇప్పుడు ఇంకొద్దిగా ఇంప్రూవ్ అయిందంటారా? విజయవాడలో అంటే జనరల్గా ఏంటంటే మీకు ఈ ప్రాజెక్ట్స్ వైజ్ మనం తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే ఒక సైజు 3 to 4 years పడుతుందండి. సో దట్ ప్రాజెక్ట్స్ ఏమవుతాయంటే అది మిడిల్లో ఆపడం కానీ అవన్నీ కుదరదండి. ఆ ప్రాజెక్ట్స్ అలా కంటిన్యూ అవుతాయి. ఇంకొకటి సేల్ అయితే ఎక్కడేమీ ఆగలేదండి. కాకపోతే ఇంతకుముందు క్యాపిటల్ అనేది ఒకవేళ ఏదన్నా షిఫ్ట్ అయ్యింది అనుకోవచ్చు, కానీ కస్టమర్స్ రావడం, ఎందుకంటే విజయవాడ క్యాపిటల్ కాకముందే ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ సిటీ అండి. మాకైతే పెద్దగా ఎర్లియర్గా అయితే కొద్దిగా ఇంకా స్పీడ్గా ఉండేది, ఇప్పుడైతే కొద్దిగా స్లో డౌన్ అయితే అయింది, కానీ పెద్ద ప్రాబ్లమాటిక్గా అయితే ఏం లేదండి. కాకపోతే స్టిల్ ఇంకా చేంజెస్, డెవలప్మెంట్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది విజయవాడలో. సార్ ఇప్పుడు నేను అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు నేను అన్ని ఫ్లాట్స్ ఒకేసారి ఇంటీరియర్ ఛాన్స్ లేను, ఎందుకంటే నాకు సేల్ అయ్యేదాన్ని బట్టి ఇంటీరియర్ చేస్తాను. సో అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు మీరు నాకు ఓన్లీ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నప్పుడు నేను ఒక ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్ బిల్డర్ గా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే నేను మీతో ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ చేసుకోవాలా? కాంట్రాక్ట్ చేసుకొని ప్రతి ఫ్లాట్ కి అది బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు వాల్యూమ్ వైజ్ వస్తే మేము కూడా మీకు బెనిఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఒక్కొక్క ఫ్లాట్ కంటే మేము తక్కువ అది అంటే హోల్సేల్ కాన్సెప్ట్లో మాకు కూడా విరుద్ధం అండి. మీరు వచ్చేసి మాకు టోటల్ ప్రాజెక్ట్ ఇన్ని షీట్లు ఉంటాయి, ఇప్పుడు మేము ఇట్లా ఫేజ్ వైజ్ తీసుకుంటామంటే కూడా ఇట్ విల్ బి బెనిఫిట్. మీకు మేము బెనిఫిట్ చేయగలం, మీరు హ్యాపీగా ఉండవచ్చు. ప్రైసింగ్ వైజ్ కానీ క్వాలిటీ అయితే నో డౌట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ. ఒకేసారి మీరు కన్నా స్పెసిఫికేషన్ ఇస్తే మాకు మేము దాని వైజ్గా డిస్కస్ చేసి మనం మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. సరే, నేను ఒక అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు నా ఇంటీరియర్ వర్క్ వచ్చేదానికి ఒకవేళ నాకు 10 ఫ్లాట్లు ఉన్నా 20 ఫ్లాట్లు ఉన్నా సరే నా ఇంటీరియర్ వర్క్స్ ఆల్మోస్ట్ నాకు 1 year స్పాన్ లో జరుగుతూ ఉంటాయి మన సేల్ అయ్యేదాన్ని బట్టి. సో నాకు ఈ 1 year స్పాన్ లో ప్రైస్ అనేది హ్యూజ్ వేరియేషన్ వస్తూ ఉంది కరెంట్ మార్కెట్ సినారియోలో. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా మనకి ప్రతి మంత్ మార్కెట్ చేంజెస్ ఉన్నాయి, ప్రైస్ చేంజెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు నాకు ఏ ఇన్సూరెన్స్ ఇస్తారు? నా ప్రాజెక్ట్ మొత్తం ఒకే ప్రైస్ ఉంటుంది అంటానికి మనం ఏదన్నా కాంట్రాక్ట్ లో నెగోషియేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుందా? అంటే మీరు చెప్పేది అయితే కరెక్ట్ అండి, దాంట్లో వాస్తవం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరోనా కావచ్చు, యుక్రెయిన్ ఇది కావచ్చు, ఈ డిస్టర్బెన్స్ వల్ల ప్రైసింగ్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఫినాలిక్ మెటీరియల్స్ అండి. ఎప్పుడైతే ఫినాలిక్ రా మెటీరియల్ ఇంక్రీజ్ అవుతుందో ప్రైసింగ్ ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ప్లైవుడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లామినేట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అన్నిటి మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో అబ్నార్మల్ చేంజెస్ రాకపోతే మేము కూడా కస్టమర్కి ట్రై టు మెయింటైన్ ద సేమ్ ప్రైస్. అబ్నార్మల్గా వచ్చి మ్యానుఫ్యాక్చరర్ అంటే ఫ్యాక్టరీ లెవెల్లో ప్రైస్ ఇంక్రీజ్ అయితే మేము ముందే ఇన్ఫామ్ చేస్తామండి ఇట్లా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని. ఆ చేంజెస్ అయితే కస్టమర్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అదర్ దాన్ దట్, ఎందుకంటే అది మార్కెట్లో ఇది హోల్ ఇండియాలో మారిపోద్దండి ఆ ప్రైసింగ్ అనేది. ఇప్పుడు ఏదో ఒక మన విజయవాడ హైదరాబాద్ కాదు, ఈ ప్రైసింగ్ వచ్చేసి మొత్తం ఇండియా మొత్తం చేంజెస్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అక్కడ మనకి ఈ రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో టోటల్ ఇండియాలో ఈ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని అయితే
ఆ అడ్జస్ట్మెంట్ అయితే ఆ లెవెల్ ఎంతైతే ఆ పర్సంటేజ్ 5%, అబ్నార్మల్గా టూ మచ్గా అయితే ఏమి ఉండదు, 5 to 10% వేరియేషన్ అంటూ వస్తుందండి. అదైతే కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సరే సార్. జనరల్గా అంటే ఒక కస్టమర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ప్రీ కరోనాకి, పోస్ట్ కరోనాకి, లేదంటే ప్రీ కరోనాకి ప్రస్తుతానికి ఈ ఇంటీరియర్ మెటీరియల్ లో ఎస్పెషల్లీ ప్లైవుడ్, వినీర్స్, లామినేట్స్ లో మనకి ఎంత ప్రైస్ డిఫరెన్స్ వచ్చిందండి? అప్రాక్సిమేట్ గా ఒక 20%, 30% అని చెప్పచ్చు. చేంజెస్ అయితే వచ్చినాయండి. వీటిల్లో అయితే ఇప్పుడు 3 times ఇంక్రీజ్ అయిందండి. కొన్ని అయితే 4 times ఇంక్రీజ్ అయితే ప్రైసింగ్ అయింది. ఒక 15 to 20% హైక్ అయితే ఉందండి. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ కూడా కొద్దిగా అంటే ఇమ్మీడియట్గా చెప్పలేము, కానీ కొద్దిగా ప్రైస్ డౌన్ ట్రెండ్లో వచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతూ ఉన్నాయి. వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ చైనాది, తైవాన్ది ఏదన్నా మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ చాలా డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పటిదాకా మనం ఈ ప్లైవుడ్ వీటిలో హోల్సేల్ చూసుకుంటే కూడా జనరల్ అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. మిమ్మల్ని ఈ బిజినెస్ లో కావడానికి ఏది మోటివేట్ చేసింది? అంటే ఇది ఇప్పుడు డే టు డే హౌసింగ్ అనేది ఇండియాలో ఉన్నదానికంటే చాలా తక్కువ రేషియోలో ఉందండి హౌసింగ్, కంపేర్ టు మనము అంటే ఫారిన్ తీసుకున్నా లేకపోతే నార్త్ ఇండియా తీసుకున్నా, మన సౌత్ ఇండియా వైపు హౌసింగ్ అనేది చాలా తక్కువ ఉందండి. సో దెర్ ఈజ్ ఎ గుడ్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా స్కోప్ ఉందండి దీంట్లో. ఆ ఉద్దేశంతో ఇంటీరియర్ అనేది ఈరోజు కస్టమర్ అది ఎక్కడ వెనకాడట్లేదు. ఎలా అయినా మంచిగా ఉండాలి, మంచి మెటీరియల్ వాడాలనే కాన్సెప్ట్లోనే ఉన్నారు ఏ కస్టమర్ అయినా. సో ఇది డెఫినెట్గా మనం కూడా సర్వీస్ చేద్దాం, మంచి మెటీరియల్స్ ఇద్దాం మార్కెట్లో అనే ఉద్దేశంతో మేము కూడా రావడం జరిగిందండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు మంచి మెటీరియల్ అన్నారు కదా సార్. జనరల్ గా మనకి ఇంటీరియర్ వర్క్ లేదంటే వుడ్ వర్క్ వచ్చేదానికి ఏంటంటే ఏది మంచి ఏది కాదు అనేది కస్టమర్ అనేవాడికి తెలియదు. మేము అపార్ట్మెంట్ బిజినెస్ లో గత 10 years గా ఉన్నా సరే మాలాంటి వాళ్ళకి కూడా ఏది మంచిది ఏది మంచి క్వాలిటీ కాదన్నది ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదనమాట. సో జనరల్ గా మేము ఏం చేస్తామంటే బ్రాండ్స్ బట్టి వెళ్ళిపోతాం. ఓకే, ఈ బ్రాండ్ అంటే మేబీ వీళ్ళు బాగానే ఇస్తారు కదా అని బ్రాండ్ వాల్యూ మీద వెళ్ళిపోతాం. సో అసలు ఈ ఫీల్డ్ లో మనం అసలు మంచిది కాదు అన్నది అసలు ఎలా ఐడెంటిఫై చేయగలరు కస్టమర్? ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ని ఇంటీరియర్లో వచ్చి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ అంటే ఈ హౌస్ సంబంధించి చాలా ప్రొడక్ట్లు ఉన్నాయి. స్టార్ట్ ఫ్రమ్ ప్లైవుడ్ దగ్గర నుంచి ప్లైవుడ్, లామినేటు, లైనరు, బ్లాక్ బోర్డు, డబ్ల్యూపీసీ, వినియరు, హైలైటర్సు, ఇవన్నీ ఉన్నాయండి. చార్కోల్స్, లోయర్స్, ఎక్రలిక్ షీట్స్, ఇవన్నీ చాలా ఉన్నాయండి. వీటన్నిటితో కంపారిజన్ చేస్తే ప్లైవుడ్ అనేది ఏంటంటే అది ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అండి. అది మేజర్గా క్వాంటిటీ అయ్యేది కూడా ప్లైవుడే. దాంట్లో కూడా ఏంటంటే ప్లైవుడ్లో రా మెటీరియల్ షార్టేజ్ అయితే బాగుందండి. ఈ ప్లైవుడ్ లాగా అనేది చూడాలంటే క్వాలిటీ కానీ ఇంకొకటి కానీ ఈ మెటీరియల్ అనేది ఎప్పుడైనా డ్రై అయిన ప్లైవుడ్ అయితే క్వాలిటీ బాగా వస్తుందండి. అందరు తీసుకొచ్చేది సేమ్ ఒకటే మెటీరియల్ ఉంటుంది. దాంట్లో కూడా హార్డ్వుడ్, ఉక్మా ఫేసు, అవి 2-3 రకాలు ఉంటాయి. జనరల్గా అయితే ఎవరైతే ఏ కంపెనీ అయినా కానీ హార్డ్వుడ్ వాడతారండి. హార్డ్వుడ్ కూడా డ్రై మెటీరియల్ అయితే బాగుంటుందండి. ఇక క్వాలిటీ వైజ్ చెక్ చేసుకోవాలి అంటే కస్టమర్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పెద్ద కష్టమేం కాదండి తెలుసుకోవడం అది క్వాలిటీ ఉందా లేదా అని. కొత్త వాళ్ళు అయితే కొద్దిగా కష్టం, కానీ మామూలుగా అయితే తెలుసుకోవచ్చు అండి. ఇంకొకటి మాలాంటి వాళ్ళు బిగ్ స్కేల్లో చేసేవాళ్ళు ఎవరో కూడా క్వాలిటీ తక్కువ, క్వాలిటీ లెస్ ప్రొడక్ట్లు అమ్మడానికి అయితే ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు తీసుకోరండి. అంటే ఎలా ఉంటుందండి సార్, ఇప్పుడు బిల్డర్ వచ్చేదానికి మీ దగ్గర డిఫరెంట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కంపల్సరీ ఉంటాయి. మీకు స్క్వేర్ ఫీట్ మేబీ 130, 140, 150 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 70, 80 రూపీస్ దాకా ఉంటాయి. అవునండి. మీరు మా కస్టమర్ కి బిల్డర్ వచ్చి ఏది కావాలంటే మీరు ఆ క్వాలిటీలో మీరు ప్రొడక్ట్ ఇస్తారు. అవునండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైవేట్ కస్టమర్ని నేను వచ్చి చూసుకుంటే నాకు ఆ డిఫరెన్స్ నేను ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతాను? అంటే మీరు ఏమైనా టిప్ ఇవ్వగలుగుతారా, లేకపోతే మీ బిజినెస్ సీక్రెట్ మా కింద చెప్తామంటారా? అట్లా ఏం లేదండి, సీక్రెట్ అంటే ఏం లేదండి. ఈ రోజున ఇప్పుడు ఒక విజయవాడ తీసుకుంటేనే మోర్ దెన్ 125, 150 షోరూమ్స్ ఉన్నాయి, షాప్స్ కానీ షోరూమ్స్ కానీ. ఇందులో సీక్రెట్ అంటే ఏం లేదండి. ఏంటంటే ప్లైవుడ్ ఒకటి మాత్రం నేను ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా టఫ్ సబ్జెక్ట్ అండి. ప్లైవుడ్కి వచ్చేసరికి
మిగతా అనేది తెలిసిపోద్దండి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లామినేట్స్ వస్తే తెలిసిపోద్ది అమ్మటిని కట్ చేసేటప్పుడే కార్పెంటర్ చెప్పేసేయగలడు. ఇంకోటి ఈవెన్ కార్పెంటర్కి ప్లైవుడ్ కూడా కట్ చేస్తే తెలుస్తుందండి లోపల కోర్ గ్యాప్స్ ఉన్నాయా లేకపోతే పిన్ హోల్స్ ఉన్నాయా. అది పెద్ద కష్టమైన పని అయితే ఏం కాదండి. ఓకే, కోర్ గ్యాప్స్ తక్కువగా ఉంటే మనకి మంచి ప్రోడక్ట్ అనుకోవచ్చు సార్. మంచి ప్రోడక్ట్ కాదండి. ఓకే, కోర్ గ్యాప్స్ అనేది రాకూడదు. ఫుల్ ప్యానల్ ఫుల్ షీట్ అంటామండి. ఫుల్ ప్యానల్ అంటాం అంటే ఒకటే ఇది ఇది వస్తుందండి షీట్ మొత్తం ఫుల్ ప్యానల్ అంటామండి దాన్ని. ఫుల్ కోర్ ఫుల్ ప్యానల్ అంటాం. ఓకే, అలాగా. ఇప్పుడు మనకి మీ దగ్గర మీరు ఏమేమి మెటీరియల్ ఆఫర్ చేస్తారు సార్? మా దగ్గరికి వచ్చేసి మాది మేజర్ ఫోకస్ వచ్చేసి లామినేట్స్ అండి, సన్ గ్లాస్ అంటారు. ఓకే, మేమైతే మోర్ దెన్ 25,000 షీట్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, కమింగ్ ఫ్యూచర్లో ఇంకొక 15,000, 35,000, 40,000 దాకా మెయింటైన్ చేస్తామండి మేజరు. తర్వాత మా దగ్గర వచ్చేసి వినియర్ కూడా ఉందండి. ఇది ఒక వినియర్ అండి, ఇది వచ్చేసి టేక్ వినియరు. ఈ వినియర్ వచ్చేసి మనకి ఎలా అంటే ఇది మేజర్గా కస్టమర్స్ మనం ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాం ఇది, ఎందుకంటే ఇది షైనింగ్ పాలిష్ చేసుకోవచ్చు. ఒకసారి పాలిష్ చేశారంటే దాదాపుగా లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకేదన్నా ఒకవేళ షైనింగ్ తగ్గిందని కూడా 10-15 ఇయర్స్ వరకు మళ్ళీ ఒకసారి పాలిష్ చేసుకున్నామంటే ఇంకో 10-15 ఇయర్స్ వెళ్తుందండి. మిగతా అనుకోండి ఏదన్నా లామినేట్స్ కానీ ఇవి కానీ కంపేర్ టు దిస్, ఎందుకంటే ఇది ప్రిఫరెన్స్, ఎందుకంటే షైనింగ్ తగ్గదండి. మిగతా అయితే షైనింగ్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఓన్లీ మీకు పాలిష్ కాస్ట్ అవుతుందండి, 10-15 ఇస్తుంది. అదే లామినేట్స్ కానీ ఇంకేదన్నా అయితే మొత్తం రీప్లేస్ చేయాలి, ఏదన్నా వాటర్ పడిన ఏదన్నా. ఇది అలాగా జస్ట్ మనకు పాలిష్ చేస్తే చాలండి, మెటీరియల్ కొనక్కర్లేదు. కాబట్టి ఇది ప్రైస్ వైజ్ చూసుకున్న కస్టమర్కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఇది వినియర్ అండి. వినియర్ వచ్చేసి మనం హాల్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇది వాడచ్చు. ఇది ఏంటంటే పాలిష్ చేస్తే ఎప్పటికీ కూడా ఇది అలాగే షైనింగ్ ఉంటుంది. ప్రీమియం ప్లాట్స్లో వాటిలో అయితే చాలా బాగా లుక్ వస్తుందండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ చూసుకున్నా కానీ మీకు ఇప్పుడు ఎలాగుందో 10 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ షైనింగ్ ఉంటుంది. సో ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ప్రీమియం ఫ్లాట్స్లో చేయడానికి. ఇది ఎలా అంటే ఇది వచ్చేసి అరౌండ్ 125 రూపీస్, 130 రూపీస్ ఫర్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి ప్రైస్. ఇది వినియర్ అండి. ఇది ఇంకో మోడలు. ఈ వినియర్ కూడా అంతే, ఇది పాలిష్ చేసుకోవచ్చు. మనం పాలిష్ చేస్తే ఇది ఏంటంటే ఇది మినిమం మనకి షేడ్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుందండి. మినిమం 15-20 ఇయర్స్ అయితే షైనింగ్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము వినియర్ వాడమని కస్టమర్స్కి. మనకి లామినేట్స్లో ప్రైస్ రేంజ్ ఏముంటుంది సార్? లామినేట్స్లో దాంట్లో కూడా రకాలు ఉన్నాయండి. 0.8 థిక్నెస్ ఒకటి ఉంటుందండి, 1 mm థిక్నెస్ ఉంటుందండి. ఇక 1 mm థిక్నెస్ ప్రైసెస్ అనేది కంపెనీ టు కంపెనీ వేరీ అవుతూ ఉంటుందండి. మనం ఫిక్స్గా ఇలాగని చెప్పలేము. మనము అప్రాక్సిమేట్లీ ప్రైసింగ్ చెప్పాలంటే ప్రైసింగ్ వచ్చేసి 700 నుంచి స్టార్ట్ అవుతుందండి 0.8 వచ్చేసి. అలాగే 1 mmలో కూడా అంతేనండి, 1000. మేము హోల్సేల్ ప్రైస్ 1000 నుంచి దాంట్లో రకరకాలు ఉంటాయండి. హై గ్లాసీ ఉంటుంది, టెక్స్చర్ ఉంటుంది, ఆర్ట్ పేపర్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది. అవన్నీ 100 రూపీస్ 70-75 ఇంక్రీజ్ అవుతా ఉంటుందండి. అంటే జనరల్గా ఇప్పుడు మనం కబోర్డ్స్ వేసేటప్పుడు ఏది బాగుంటుంది అంటారు సార్? 0.8 బాగుంటుందా, 1 mm బాగుంటుందా లామినేట్? అది కస్టమర్ అండి. ఆల్వేస్ వీ ప్రిఫర్ ఆల్వేస్ సే 1 mm అండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ లేదు, లేకపోతే కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని చేస్తూ ఉంటారు, వాళ్ళైతే జనరల్గా 0.8 ప్రిఫర్ చేస్తుంటారు. దట్ ఈస్ దేర్ చాయిస్. మేమైతే జనరల్గా అయితే 1 mm రికమెండ్ చేస్తాము. కానీ బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్ ఉండేది ఆ టైప్లో ఉండే కాంట్రాక్టర్స్ ఏంటంటే వాళ్ళు 0.8 ప్రిఫర్ చేస్తారండి. దట్ ఈస్ దేర్ సెలెక్షన్ ప్రాసెస్. మనం దాంట్లో ఏమి ఇవ్వాలి. మనకి 0.8 అంటే ఆల్మోస్ట్ లైనర్ లో అయిపోద్ది కదా సార్? లైనర్ మనకి హాఫ్ వైట్ అంటాం కదా, అది ఆల్మోస్ట్ 0.8 అదే వస్తుంది. అంటే అవునండి, 0.8 అంటే లైనర్ థిక్నెస్ వస్తుందండి, కరెక్ట్. మనకి కిచెన్ కి వచ్చేదలకి మనకి అంటే జనరల్ గా కూడా మనం లామినేట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కి లామినేట్ వేసి కిచెన్ కి లామినేట్ వేస్తే మనకు అంత లుక్ రాదు. సో కిచెన్ కి వాడటానికి ఏదైనా స్పెషల్ మెటీరియల్ ఉంటాయా అపార్ట్ ఫ్రమ్ లామినేట్స్? కిచెన్కి యాక్చువల్గా లేటెస్ట్గా వచ్చేసి ఎక్రలిక్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుండే లుక్ వైజ్ అండ్ వాటర్ ప్రూఫ్ వైజ్ కానీ చూస్తే
ఎక్కువ మంది ఇప్పుడు ఎక్రలిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఎక్రలిక్ అయితే వాటర్ ప్రూఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లుక్ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంటుంది. ఇది ఎక్రలిక్ షీట్ అండి, చూస్తున్నారు కదా, ఇది వైట్, ఫ్రాస్టీ వైట్. ఈ ఎక్రలిక్ షీట్ వచ్చేసి ఇప్పుడు అందరూ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. మెయిన్లీ కిచెన్కి అయితే ఈ ఎక్రలిక్ చాలా బాగా వాడుతున్నారు. మాది వచ్చేసి 2 సైడ్ ఎక్రలిక్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు దేంట్లో MDF మీద, ప్లైవుడ్ మీద, బ్లాక్ బోర్డ్ దేని మీదైనా మీరు పేస్ట్ చేయొచ్చు. ఈ ప్రస్తుతానికైతే మనం 2 కలర్స్ ఇంకొకటి కూడా చూస్తున్నారు ఇక్కడ, ఇది వైట్ అండి. మేమైతే కమింగ్ డేస్ ఒక 1 మంత్లో అయితే మినిమం ఒక 50 కలర్స్, ఒక 1 మంత్, విత్ ఇన్ 1 మంత్లో ఒక 50 కలర్స్ అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే లేటెస్ట్ ట్రెండ్ అండి. ఇది కూడా హోల్సేల్ ప్రైస్ అండి. ఇది లామినేట్స్ అండి, డిజిటల్ లామినేట్స్. ఈ లామినేట్స్ ఏంటంటే ఇంతకుముందు ఇది ఈ థిక్నెస్లో 1 mm వచ్చేది, కానీ మా దగ్గర వచ్చేసి 0.8, 0.85 కూడా అంటారు. ఒకసారి మీరు క్వాలిటీ చూడొచ్చు ఎంత హెవీగా ఉంటుందంటే. చూడండి, డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అనమాట. ఇది కూడా అంతేనండి. ఇంక ఇది ఒకటి, ఇది కూడా అంతేనండి, 0.8 అండి డిజిటల్. ఈ కలర్స్ అన్నీ 1 mmలో కలర్స్ అన్నీ మాకు 0.8 అండి, లేటెస్ట్గా ఇప్పుడు వస్తున్నాయి అనమాట. మీరైతే ఎక్కడ 1 mmలోనే చూడగలరు. మా దగ్గర 0.8 అంటాం, 0.85 ఉంటుందండి. థిక్నెస్ కూడా హెవీగా ఉంటుంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి. అన్ని రకాలు డిజిటల్ కానీ, ఆర్ట్ పేపర్ కానీ, తర్వాత గ్లాసీలో ఉంటాయి, SFలో ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర. స్పార్కిల్ అండి, 0.8లో స్పార్కిల్ చాలా తక్కువ ఉంటాయండి. మా దగ్గర 0.8 స్పార్కిల్ కూడా ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఒక కంపెనీకి మేము వచ్చేసి మినిమం 5-6 థౌజండ్ షీట్స్ మెయింటైన్ చేస్తాం, ఏ కంపెనీ అయినా. ఓకే, మనకి లామినేట్ కి ఎక్రలిక్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత పడుతుంది సార్ అప్రాక్సిమేట్ గా? అది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది ఏదైతే చెప్పామో ఎక్రలిక్ వచ్చేసి అరౌండ్ 4000 అట్లా ఉంటుందండి హోల్సేల్ ప్రైస్. కానీ ఎక్రలిక్ లో ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే అండి సార్, మనకి ఎక్రలిక్ లో షేడ్స్ చాలా తక్కువ ఉన్నాయని, అండ్ ఇంకోటి ఎక్రలిక్ అనేది చాలా మంది కార్పెంటర్లు కూడా చేయలేరు. మనం ఆల్మోస్ట్ లైక్ కంపెనీస్ తో టైఅప్ అవ్వాలి దాన్ని సీల్ చేయడానికి అంటారు. ఎక్రలిక్ వచ్చేసి అంటే అప్కమింగ్ ఇప్పుడు కార్పెంటర్స్ కూడా చేస్తున్నారండి. అంటే ఇంకొద్దిగా డౌన్ ది లైన్ ఇంకో 6 months అయితే అందరూ చేసే పరిస్థితి వస్తుందండి ఎక్రలిక్. ఇంకా ప్రస్తుతానికైతే కొంతమంది ఆర్కిటెక్ట్స్ వెళ్ళే చేయగలుగుతున్నారు. ఇంకొక డౌన్ ద 6 months అయితే అది కూడా అందరూ చేసే ఇదే వస్తుందండి. కొద్దిగా మాకు కూడా, మేము కూడా వింటున్నాము, కొద్దిగా కటింగ్ దగ్గర వీటి దగ్గర కొద్దిగా వాళ్ళకి డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారని. కానీ డౌన్ ద లైన్ 6 months అయితే ఎక్రలిక్ కూడా చేస్తారండి, నాట్ ఏ ఇష్యూ. అండ్ షేడ్స్ వచ్చేసరికి దాంట్లో ఎలా ఉంటాయి ఏంటండి, అది డిఫరెంట్ కస్టమర్ వ్యూలో ఉంటుందండి. ఇప్పుడు ఎక్రలిక్లో వచ్చి కూడా మోర్ దెన్ 100 షేడ్స్ ఉన్నాయండి. దాంట్లో సాలిడ్ కలర్ అని, తర్వాత మన స్టోన్ టైప్ అని, వుడ్ ప్యాటర్న్స్ అని, తర్వాత స్పార్కిల్స్ అని, మోర్ దెన్ 100 వచ్చేసాయండి దాంట్లో కూడా. కాకపోతే ఏంటంటే హోల్సేల్ వైజ్ చూసుకునేసరికి అంత పెద్ద స్టాక్ మెయింటైన్ చేయడం, కొద్దిగా కొన్ని స్లో మూవింగ్ ప్రొడక్ట్లు ఇవన్నీ మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం అవుద్దండి. ఓకే, సో కలర్ వైజ్ అయితే కలర్స్ అయితే ఉన్నాయండి, నాట్ ఏ ఇష్యూ. ఓకే, ఎక్రలిక్ థిక్నెస్ వచ్చేసరికి ఎంత ఉంటుంది సార్ మనకది? ఎక్రలిక్ థిక్నెస్ వచ్చేసరికి 1 mm ఉన్నాయండి, 1.5 mm రెండు ఉన్నాయండి. చెప్పాలి అంటే అసలు నార్త్లో అయితే అంటే మన వైపు తక్కువగానే అండి 2 mm, 3 mm, 4 mm, 6 mm వరకు కూడా వాడుతున్నారండి. అవునా? ఓకే, అయితే అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి. కాబట్టి మనం కొద్దిగా ఇక్కడ ఇట్ టేక్స్ టైమ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ సౌత్ స్టేట్స్ బికాస్ ఆఫ్ ది ప్రైసింగ్ వైజ్. సార్ నేను ఒక ప్రీమియం ఫ్లాట్ కడుతున్నానండి. ప్రీమియం ఫ్లాట్ కడుతున్నప్పుడు మీరు నాకు ఏ మెటీరియల్ వాడమని అడ్వైజ్ ఇస్తారు? మీరు ఎక్రలిక్ వాడచ్చు అండి. వినియర్ ఈజ్ ద బెస్ట్ అండి. వినియర్ అండ్ ఎక్రలిక్ యూ కెన్ డూ ఇట్ ఇఫ్ ద బడ్జెట్ అలౌస్. మీరు చెప్పినట్టు ప్రీమియం అయితే వినియర్తో ఎక్రలిక్లో చేయొచ్చండి. ఇట్ ఈస్ లుక్ వైజ్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. యా, ఇంకా మీరు ఇవి కాకుండా ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏమైపోయిందంటే, మనకి ఇంటీరియర్ వర్క్ లో వచ్చేదానికి ఇందాక మీరు చెప్పినట్టు లోవర్స్, అంటే మనకి సీలింగ్ లో కూడా ఈ చార్కోల్ ఈ లోవర్స్ అనేది బాగా వాడుతా ఉన్నారు కదా, WPC లోవర్స్. సో అవి మీ దగ్గర ఉన్నాయా? ప్రైసింగ్ ఎంత ఉంటుంది సార్ అది? లోయర్స్ యాజ్ ఆఫ్ నౌ మేము ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదండి, ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. లోయర్స్ ప్రైసింగ్ వచ్చేసి 800-900 ఉంటుందండి.
చార్కోల్ ప్రైసింగ్ వచ్చి డిజైన్ టు డిజైన్ వేరీ అవుద్దండి. అది కంపారిజన్ చెప్పలేము, కానీ అది 4,000 అలా ఉంటుందండి అది. ఓకే. ఇప్పుడు చార్కోల్ ఒకటి చాలా బాగా వాడుతున్నారు సార్ మనకి ఇప్పుడు ఇంటీరియర్ వర్క్. దాంట్లో షేడ్స్, డిజైన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. మనకి ఈ చార్కోల్ అనేది మనకి దాని గురించి పెద్ద వివరం కూడా తెలియదు కదా సార్. చార్కోల్ అంటే మనకి అది ఎంత డ్యూరబిలిటీ ఉంటుంది మెటీరియల్? చార్కోల్ బాగుంటుందండి. దానికి ఇది పైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండి. ఓకే. సో దానికి లైఫ్ టైం వ్యారంటీ అండి. అది మనం రీఫిక్స్ కూడా చేసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ ఒక చోట వేసి ఫిక్స్ చేసింది మళ్ళీ మనం రిమూవ్ చేసి ఇంకా దగ్గర కూడా వేరే దగ్గర ఫిక్స్ చేయొచ్చు. ఈ పీవీసీ మెటీరియల్ అంటాం కదా సార్. అవునండి. ఈ పీవీసీ మెటీరియల్ అంటే ఇది ఎక్కడ ఉంటది? ఇప్పుడు మనకి చార్కోల్ అంటే హై అనుకుంటున్నాం, లామినేట్ అంటే లో అండ్ మీడియం అనుకుంటున్నాం. ఈ పీవీసీ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది? పీవీఎస్సీ అసలు మేజర్గా అండి మనం వాడేది వాటర్ ప్రూఫ్ అండి ఇప్పుడు. సో మనం ఎక్కడైతే వాటర్ పడుతుంది అనే ఛాన్స్ ఉన్న దగ్గర మొత్తం మనం పీవీసీతో రీప్లేస్ చేయొచ్చు అండి. ఏదైతే కస్టమర్ ఎక్రలిక్ ఎఫర్ట్ చేయని వాళ్ళంతా పీవీసీ వాడుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రైస్ కంపారిటివ్లీ ఇట్ ఈస్ లిటిల్ హయ్యర్ దెన్ లామినేట్ అండ్ లెసర్ దెన్ ది అక్రిలిక్ అండి. ఓకే. సో జనరల్ గా మీరు కిచెన్ కి మాత్రం లామినేట్ ప్రిఫర్ చేయరు, పీవీసీ ఆర్ అక్రిలిక్ ప్రిఫర్? లేదండి, కిచెన్ కి అది వాటర్ ప్రూఫ్ కాదు కదండి. లామినేట్ అసలు చేయం. డెఫినెట్గా పీవీసీ ఇఫ్ ద బడ్జెట్ అలౌస్ ఫర్ ది కస్టమర్ వీ విల్ రికమెండ్ ఓన్లీ అక్రిలిక్. ఇది బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు మనకి జనరల్ గా కూడా అన్నిటి మీద గ్యారంటీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లైవుడ్ తీసుకున్నాను అనుకోండి, 5 years గ్యారంటీ, 10 years గ్యారంటీ. ఒకవేళ ఏదైనా పాడైపోతే మేము మొత్తం రీప్లేస్ చేస్తా ఉంటాం. సో అది ఇన్ రియాలిటీలో ఎంత మటుకు పాసిబుల్? ఎందుకంటే ఇప్పుడు మనకి రెరా వచ్చినాక బిల్డర్ అనేవాడు కంపల్సరీ కస్టమర్ కి ఒక సర్టెన్ గ్యారంటీ ఇవ్వాలి, 2 years 3 years. సో అలాంటప్పుడు మేము ఈ కంపెనీలు చెప్పే గ్యారంటీ మీద ఎంత మటుకు రిలై అవ్వగలం? అంటే యాక్చువల్గా 8-10 years అయితే ఎనీ ప్లైవుడ్ మరీ చెప్పలేము కదండి. 8-10 years అయితే ఎనీ ప్లైవుడ్ ఉంటుందండి, ప్రాబ్లం అయితే రాదు. ఈ చదలు అనేది ఆఫ్టర్ 20 years దెర్ ఆర్ ఛాన్సెస్ టు కమ్ అండి. అదైతే మనం 20 years వరకు అయితే చెప్పలేము, కానీ 8-10 years అయితే నో ప్రాబ్లం అండి. 10 years వస్తే చాలు సార్ అసలు మనకి. 10 years ఈజీగా ఉంటుందండి. ఏ ప్లైవుడ్ దాదాపుగా క్వాలిటీ ఏమాత్రం ఉన్నా 10 years వరకు అయితే ప్రాబ్లం ఉండదండి ప్లైవుడ్లో. యాక్చువల్గా చూస్తున్నారు కదండి, ఇది ప్లైవుడ్ అండి. ఈ ప్లైవుడ్లో అయితే చాలా క్వాలిటీస్ వస్తాయండి. ఇది క్వాలిటీస్ వచ్చేసి జనరల్గా వచ్చేసి ఎంఆర్ గ్రేడ్ వస్తుంది, బీడబ్ల్యూఆర్ గ్రేడ్ వస్తుంది, బీడబ్ల్యూపీ గ్రేడ్ వస్తుంది. బీడబ్ల్యూపీ అంటే మెరైన్ గ్రేడ్, వాటర్ ప్రూఫ్ గ్రేడ్ వస్తుందండి. మన దగ్గర అన్ని రకాలు ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ శాంపిల్ కోసం మా దగ్గర అయితే మంచి స్టాక్ మెయింటైన్ చేస్తామండి. అలాగే మా దగ్గర బ్లాక్ బోర్డ్ కూడా ఉంటుందండి. బ్లాక్ బోర్డ్ వచ్చి ప్యూర్ పైన్ అండి, మా దగ్గర. దాంట్లో 19 mm 25 mm వస్తుంది. అదే ఇది వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా ప్లైవుడ్ వచ్చేసరికి అయితే మీరు 6 mm నుంచి వస్తుందండి. 6 mm 12 mm 16 mm 19 mm వరకు మేము మెయింటైన్ చేస్తామండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అన్ని గ్రేడ్లు ఉంటాయండి. పిఎఫ్ అంటారు, ఫినలిక్ ఇది వస్తుందండి, అది కూడా చాలా బాగుంటుందండి. బీడబ్ల్యూపీ అంటారు. సార్ మీకు ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు ఆల్రెడీ కూడా మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మీరు కస్టమర్లకు కానీ లేకపోతే బిల్డర్లకు కానీ మీరు ఇచ్చే రికమెండేషన్ ఏంటి సార్ ఇంటీరియర్ వర్క్కి? నేను ఒకటే చెప్తానండి, మీరు రైట్ సప్లయర్ని అప్రోచ్ అవ్వండి. ప్రైసింగ్ ఓన్లీ ప్రైస్ ఒక్కటే మ్యాటర్ కాదండి ఎప్పుడైనా పర్చేజ్లో. ఎందుకంటే మీకు తెలుసు, ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తీసి చేయాలి అంటే కూడా చాలా కష్టమైంది. మీరు అదర్ మెటీరియల్స్, అదర్ ఫినిష్లు కూడా పాడైపోతాయండి. కాబట్టి డోంట్ సీ ఓన్లీ ది ప్రైస్ ఒకటే ఇది కాదండి, క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. సార్ మీరు అంటే ఈ బిజినెస్ లో ఉన్నారు కదా, ఇప్పుడు చాలా మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఒకప్పుడు అంటే అసలు మన కుర్రోళ్ళందరూ కూడా ఏ వ్యాపారం చేద్దామని ఆలోచన ఉండేవాళ్ళు. బట్ సమ్హౌ విత్ ద గ్లోబలైజేషన్ ఎవరికాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నాం అనే మోడ్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి. కానీ కుర్రాళ్ళకి, యూత్ కి కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి, ఒకవేళ ప్లైవుడ్ బిజినెస్ లేదంటే ఇలాంటి ఇంటీరియర్ బిజినెస్ లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? సార్ ఈ బిజినెస్ అయితే ఇంటీరియర్ కాబట్టి మీరు చూస్తున్నారు, ఇండియాలో ఈ హౌసింగ్ అనేది పెరుగుతూ ఉంది. సో ప్రాపర్ డెడికేషన్తో వస్తే ఈ బిజినెస్ బాగానే ఉంటుందండి, ప్రాబ్లం లేదు. మినిమం నాలెడ్జి ఉండి ఇనిషియల్గా కొన్ని రోజులు డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేస్తే ఇట్ ఈస్ అ గుడ్ బిజినెస్ అండి, నో డౌట్. ఓకే, కానీ మీరు ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి చేస్తారు సార్? బేసిక్ గా మనకి ప్రొక్యూర్మెంట్ అంతా వీఆర్ డూయింగ్ ఫ్రమ్ గుజరాత్ అండి, అహ్మదాబాద్, మోర్బీ, రాజ్కోట్ అండ్ ఢిల్లీ.
ఓకే. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ చేస్తామండి. మేము అంతా ఫ్యాక్టరీ డైరెక్ట్గా ఫ్యాక్టరీతో టైప్స్ ఉన్నాయి అన్నిటికీ. ఇందులో మీరు అచీవ్ చేద్దాం అనుకున్న టార్గెట్ ఏంటి ఈ బిజినెస్ లో? మేము టార్గెట్లని అట్లేం అనుకోలేదండి. వీ వాంట్ టు గివ్ గుడ్ సర్వీస్, గుడ్ క్వాలిటీ మెటీరియల్ టు ది కస్టమర్స్. ఎందుకంటే హౌసింగ్, మేము కూడా హౌసింగ్లో ఉన్నాము, సో మాకు తెలుసు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హౌసింగ్. సో వీ ఆల్సో ఫీల్ సాటిస్ఫైడ్. మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. దాని గురించి మేము ఈ హౌసింగ్లోకి వచ్చాము. దీని రా మెటీరియల్ సప్లై. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ బిజినెస్ అండి. అలాగే మీరు విజయవాడ బిల్డర్స్ కి, కస్టమర్స్ కి మంచి క్వాలిటీ మెటీరియల్ ఇచ్చి, మంచి అడ్వైస్ ఇచ్చి, మంచి ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.